హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. న్యూ ఇయర్ గిఫ్ట్‌ను రెడీ చేస్తున్న ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అదిరిపోయే శుభవార్త రాబోతోంది. ఎంతో కాలంగా తమ పొదుపుపై మంచి రాబడి కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు ఈ కొత్త సంవత్సరం నిజంగానే ఒక పండుగలా మారబోతోంది. ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఒక భారీ గిఫ్ట్ ఇవ్వడానికి చురుగ్గా అయితే కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కీలకమైన ఆదేశాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమం మరియు భద్రతా దృష్ట్యా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త లేబర్ కోడ్లను మరియు అమలు చేయడము ద్వారా కేవలం ఆఫీసుల్లో పనిచేసే వారే కాకుండా గిగ్ వర్కర్స్ మరియు ఇతర రంగాల్లో పనిచేసే వారికి కూడా సామాజిక భద్రత కల్పించింది. దీనివల్ల ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం, ఆరోగ్య భద్రత మరియు పీఎఫ్ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలు విస్తృతమయ్యాయి. ఈ సానుకూల దృక్పథంతోనే ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై దృష్టి సారించింది. అసలు విషయం ఏమిటంటే ఈ పీఎఫ్ఓ చందాదారులకు అందించే వడ్డీ రేటును భారీగా పెంచే యోచనలో కేంద్రం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాబోయే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ వడ్డీ రేటును ఏకంగా 5% 9%కి పెంచే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకు నిజంగానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25%గా ఉంది. దీనిని 9%కి పెంచితే గత ఏడాదితో పోలిస్తే సుమారు 0.75% మేరకు పెరుగుదల అయితే ఉంటుంది. చూడటానికి ఇది చిన్న సంఖ్యలా అనిపించినా చక్రవడ్డీ లెక్కన దీర్ఘకాలంలో ఉద్యోగుల ఖాతాల్లో జమయ్యే మొత్తంలో భారీ వ్యత్యాసం అయితే ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 7.5 లక్షల కోట్ల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. పదవీ విరమణ సమయంలో ఉద్యోగుల చేతికి వచ్చే మొత్తం గణనీయంగా పెరుగుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సానుకూలంగానే నిర్ణయం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అత్యవసర సమావేశంలో ఈ వడ్డీ రేటు పెంపుపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. సాధారణంగా ఫిబ్రవరి నెల లోపు దీనిపై తుది నిర్ణయం వెలువడుతుంది. ఈసారి వడ్డీ రేటు 9%కి చేరితే అది గత కొన్ని సంవత్సరాల్లోనే అత్యధికం అవుతుంది. మీ పీఎఫ్ సేవింగ్స్‌పై గతంలో కంటే ఎక్కువ లాభం రానుంది కాబట్టి ఉద్యోగ వర్గాలు ఈ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల మోములో ఖచ్చితంగా చిరునవ్వులైతే పూయిస్తుందని చెప్పవచ్చు.